నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా జీటీపీఎల్ ప్రేక్షకులకి ముద్దపప్పు బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా వార్తలు ముఖ్యాంశాలు. సింగరేణిలో లాభాల వాటా కార్మికుల హక్కు ప్రభుత్వం వేసే భిక్షం కాదని సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల ఆధారంగానే కార్మికులకు వాటా చెల్లించాలి. గోదావరి కనిలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని ముత్తెంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నాం. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో వర్షానికి కూలిన ఇల్లు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వేమ్లవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు, ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. చూపు లేకపోయినా మధుర గానంతో జనాన్ని ఆకట్టుకుంటున్న అన్నదమ్ముళ్ళు, పొట్టకూటి కోసం కొండగట్టులో అడుక్కుంటున్న అంద కళాకారులు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి. కరీంనగర్లో రామ్నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉచిత ఆయుర్వేద క్యాంపులో కలెక్టర్ పమేలా సత్పతి. మన దేవతలు కొలువైన మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఎత్తు బంగారం సమర్పించి సమ్మక్క సారలమ్మ సన్నిధి మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. జనవరిలో జరగనున్న మేడారం జాతరకు ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. సమ్మక్క సారలమ్మలకు సీఎం ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. వచ్చే జాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేసేలా మేడారం మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు. ఇది కేవలం ఒక బాధ్యత కాదు, ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగమన్నారు. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని తెలిపారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో తాను మేడారం నుంచే పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణకు పట్టిన చీడపీడను వదిలించేందుకు అడుగులు వేశానని తెలిపారు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు నాకు ఈ సినిమా ధన్యమైనట్లేనని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆదివాసులను, పూజారులను, సాంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని ప్రకటించారు. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయని, అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామన్నారు. మహాజాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పగలు రాత్రి నిర్వార్మంగా పనులు చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. సమ్మక్క సారక్క మాలధరణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుంభమేళకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ కుంభమేళ మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది. బతుకమ్మ వేడుకలో భాగంగా 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
మహాత్మా జ్యోతి బాపులే గ్రౌండ్లో తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి మహిళలు ఆడి పాడారు. బతుకమ్మ వేడుకలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని బతుకమ్మ పండుగ ప్రత్యేకతను చాటి చెప్పారు. అటు మానేరు డ్యాం సమీపంలోని లేక్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన బతుకమ్మ వేడుకలో కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా, నర్సయ్య పాల్గొన్నారు. గౌతమి నగర్ మహిళలతో కలిసి నర్సయ్య బతుకమ్మ ఆడి పూల పండుగ ప్రత్యేక గురించి చాటి చెప్పారు. సింగరేణిలో లాభాల వాటా కార్మికుల హక్కు అని, ప్రభుత్వం వేసే భిక్షం కాదని, సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల ఆధారంగానే కార్మికులకు వాటా చెల్లించాలని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా శ్రీరాంపూర్ వెళ్తున్న కవితకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు రాజకీయ వేదిక ఏర్పాటు చేసి ఆర్భాటంగా లాభాలు ప్రకటించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్లను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇస్తున్నారని, ఇలాంటి పద్ధతులను మానుకోవాలన్నారు. సింగరేణి కార్మికుల పట్ల మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే సమయం దగ్గరలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా, తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బే షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నామని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా కొర్రెట్ల నియోజకవర్గంలోని ముత్తెంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉందని, రానున్న రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని, బకాయి ఉన్నటువంటి 170 కోట్లను ప్రభుత్వం చెల్లించిందని మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. షుగర్ ఫ్యాక్టరీల పరిశీలనకు ఈ నెల 26న రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ, ఉన్నతాధికారులు వస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి రాష్ట్ర కమిటీ నేతృత్వంలో రైతులతో నేరుగా మాట్లాడడానికి, రానున్న రోజులలో పంటను ఎలా సాగు చేయాలని అనుకూలమయ్యేటటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడానికి వారు వస్తున్నారని, దీనికి రైతులంతా సహకరించి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువాడి కృష్ణారావు, మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, తుమ్మలపల్లి రామ్ ప్రసాద్, ముకీం, షేక్ మహమ్మద్ జాకిర్, కొమ్ముల సంతోష్ రెడ్డి, జీవన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మొదటి నుండి కూడా మన ఈ మెట్పల్లి ప్రాంతం లోపల రైతాంగం ఇటు చక్కెర కర్మాగారం పునఃప్రారంభమే కానీ, పసు బోర్డే కానీ, అంటే ఇవన్నీ ఒక విధంగా సెంటిమెంటల్గా అటాచ్మెంట్ అయిపోయి ఉన్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఇతరత్ర ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిల సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రామ్నగర్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పమిల సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను, పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు. ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న
హెపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోనే పలు విభాగాలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సజిత పాల్గొన్నారు. కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రోజున కొరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కొరుట్ల పట్టణ మండలానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ 45 చెక్కులకు సంబంధించిన 7,25,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన తెలిపారు. నిరుపేద ప్రజలు అనుకోకుండా ప్రమాదాలకు లోనై హాస్పిటళ్లలో బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న ప్రజల సౌకర్యార్థం సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు బీడీ పింఛన్లను ప్రవేశపెట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బిలోకి లాగడమే కాకుండా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కొరుట్ల మండల అధ్యక్షులు దారిచెట్టి రాజేష్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చిట్టి వెంకట్రావు, మోహన్ రెడ్డి, కౌన్సిలర్ పేర్ల సత్యం, బట్టు, సునీల్ నాయకులు ఫహీం, చిత్తారి ఆనంద్, జాల వినోద్, పొట్ట సురేందర్, కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఐలాపూర్ మాజీ సర్పంచ్ సందయ్య, యూసుఫ్ నగర్ మాజీ సర్పంచ్లు ఎనుగందుల సత్యనారాయణ, భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా దేశమంతా అదే ప్రోగ్రామ్ కాపీ కొడుతుంది. ఉదాహరణకు కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ రైతు బంధు అని మొదలుపెట్టింది. రైతు బంధు మొదలు పెడితే దేశమంతా దాన్ని పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అని చెప్పి మొదలుపెట్టింది. రెండోది, ఆ రోజు కేసీఆర్ గారు ఇంటింటికి మిషన్ భగీరథ, 40 మృతులేమందరికి మిషన్ భగీరథ, దాన్నే అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు హర్ ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి నీళ్లు అని చెప్పేసి తర్వాత స్టార్ట్ చేసింది. ఇక్కడ మిషన్ కాకతీయ అంటే చెరువులన్నీ నీట్గా దవ్వి నీట్ చేసిండ్రు. ఇప్పుడు దాన్నే కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అంటే అన్ని చిన్న చిన్న చెరువులు కానీ చిన్న చిన్న అవన్నీ కూడా సాఫ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసింది. అట్లా మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా దాన్ని మళ్ళీ దేశం అంతా కాపీ చేస్తుంది అంటే గర్వించదగ్గ విషయమే కాదా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ఆలయ ఈవో కార్యాలయాన్ని కూల్చివేశారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయాన్ని విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికే రోడ్డు వెడల్పు చేపట్టిన అధికారులు ఆలయ సమీపంలోని నిర్మాణాలను తొలగిస్తున్నారు. ప్రధాన ఆలయం ముందు ఉన్న కళాభవన్ వారం రోజుల క్రితం కూల్చివేయగా తాజాగా ఆలయం వెనుక భాగంలోని ఆలయ ఈవో కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఈవో కార్యాలయంతో పాటు ప్రసాదాల తయారీ విభాగం, ఓపెన్ స్లాబ్ గోదాం, నివేదనశాలతో పాటు ప్రసాదాల విక్రయ కేంద్రాలను సైతం కూల్చివేస్తారు. 1994 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి రాజన్న ఆలయానికి వచ్చిన సందర్భంలో ఈవో కార్యాలయం కింద గెస్ట్ హౌస్ రెడీ చేశారు. అప్పటి నుండి ఆ గెస్ట్ హౌస్ ను ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ గా పిలుస్తున్నారు. ప్రస్తుతం కూల్చివేత పనుల్లో ఎన్టీఆర్ గెస్ట్ హౌస్ నేలమట్టం కానుంది. 150 కోట్ల రూపాయల నిధులతో రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సింగరేణి లాభాల ప్రకటనల విషయంలో ప్రభుత్వం కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అటాసంగా సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థకు గతేడాది కన్నా ఎక్కువ లాభాలు వచ్చాయని, ఎక్కువ బోనస్ వస్తుందని కార్మికులు ఆశపడ్డారని, కానీ ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి 6,394 కోట్ల లాభాలు వస్తే 4,034 కోట్లు పక్కన పెట్టి 2,360 కోట్లలో 34% ప్రకటించి కార్మికులను మోసం చేసిందన్నారు. గతేడాది 33% అంటూ 16.9% ఇస్తే ఈసారి కూడా 34% అంటూ 12.8% మాత్రమే
కార్మికులకు చెల్లించనున్నారని తెలిపారు. గతేడాది విస్తరణ పేరిట పక్కన పెట్టిన 2,289 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, నికర లాభాలపై కార్మికులకు వాటా ప్రకటించాలని ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులను నమ్మించి గొంతు కోసిండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిన్న వాళ్ళు ఒక ఇన్విటేషన్ ప్రింట్ చేసి ఈరోజు లాభాల వాటా పంపిణీ చేస్తున్నాము, ప్రకటన చేస్తున్నాము అని అంటే కార్మిక సోదరులందరూ కూడా ఈసారి గణనీయంగా లాభాలు వచ్చినాయి. వచ్చినటువంటి లాభాలలో గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం రెట్టింపు వస్తాయనేటువంటి ఆశతో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆశలను అడియాశలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈరోజు వీళ్ళు ప్రకటించినటువంటి లాభాల వాటా ఇక నయవంచన తప్ప ఇంకొకటి కాదు. ఇక దీనికోసం ప్రగతి ప్రజాభవన్లో అట్టహాసంగా మొత్తం మంత్రులందరూ కూడా రాష్ట్ర మంత్రివర్గమే మొత్తంగా ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి ఈ ఘనకార్యాన్ని ప్రకటించడం కోసం ఇంత పెద్ద. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 2వ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ శారదాదేవికి పంచామృతాలతో వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చనలు, ధూపదీప వేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లో పలు విద్యా సంస్థలతో పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీరొక్క పూలతో నిలువెత్తు బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడి పాడారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో బతుకమ్మ మహోత్సవం నిర్వహించి పూల పండుగ బతుకమ్మ ప్రత్యేక గురించి చాటి చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ప్రకృతిని ఆరాధించారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ వనజారెడ్డి పాల్గొని నవదుర్గ విగ్రహానికి పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలను అటాసంగా నిర్వహించారు. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పూల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని నరేందర్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. గ్రామస్తులు విప్లవ జోహార్లు అర్పించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. మృతిలో కేంద్ర కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్ట రామచందర్ రెడ్డి, రాజదాదా అలియాస్ వికల్ప్ కు గూడ్సా ఉర్సేడి ఉన్నారు. కడారి సత్యనారాయణ రెడ్డి స్వగ్రామం సిరిసిల్ల సమీపంలోని తంగలపల్లి మండలం గోపాలరావుపల్లె. 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యనారాయణ రెడ్డి విప్లవ ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగారు. తల్లిదండ్రులు మృతి చెందిన రాణి సత్యనారాయణ రెడ్డి చివరకు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం పటేల స్వగ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సత్యనారాయణ రెడ్డిపై 3 కోట్ల రికార్డు ఉంది. మరో మావోయిస్టు కట్ట రామచందర్ రెడ్డి అలియాస్ రాజుదాదా అలియాస్ వికల్ప్ కు గూడ్సా ఉసేడి స్వగ్రామం కొహెడ మండలం తీగలగుట్టపల్లి. ఆయన కూడా 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ 12 ఏళ్ల క్రితం భార్య షాపుతో రాయ్పూర్లో లొంగిపోయాడు. ఆ తర్వాత రామచంద్రారెడ్డి మళ్ళీ అజ్ఞాత జీవితమే గడుపుతూ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో చిన్ననాటి మిత్రులను ఆవేదనకు గురిచేసింది. రోజున మరి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ అయినటువంటి అప్పటి ఉమ్మడి జిల్లా కరీంనగర్, నేటి సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి తంగలపల్లి మండలం గోపాలపల్లి గ్రామానికి చెందినటువంటి కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా అనే పేరు మీద మరి దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం, భూమి కోసం, భుక్తి కోసం తను కూడా ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి ఎల్లారెడ్డిపేటలో 10వ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఐటీఐ. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన కల్వకుంట్ల రమ్యారావు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ ఎన్ఆర్ఐ సేల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్, ఎన్ఆర్ఐ సేల్ చైర్మన్ వినోద్ కుమార్, కల్వకుంట్ల రమ్యారావు తదితరులు పాల్గొన్నారు. చూపు లేకపోయినా మధుర గానంతో జనాన్ని అన్నదమ్ములు ఆకట్టుకున్నారు. పొట్టకూటి కోసం కొండగట్టు అందకారులు అడ్డుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన అంద కళాకారులు గంగాధర్, రవీందర్ కొండగట్టు సన్నిధిలో భిక్షాటన చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు పుట్టుకతోనే చూపును కోల్పోయారు. చూపు లేకపోయినా దేవుడు వారికి మధురమైన గొంతును ఇచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరు మధుర గాత్రంతో జనాన్ని ఆకట్టుకుంటారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీరామ, హనుమాన్ భక్తి గీతాలు భక్తుల హృదయాలను తాకాయి. ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానళ్లలో తమ గానం వినిపించిన వారు కొండగట్టులో పుట్టకూటి కోసం భిక్షాటన చేయడం ఆవేదన కలిగిస్తుంది. గంగాధర్ పాడిన పాట బలగం సినిమాలో హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం అంజన్న దర్శనం కోసం వచ్చిన భక్తులు వారి గాత్రాన్ని విని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ అయ్యో పాపం అంటూ తోచిన సాయం చేశారు. అయిన వారు కానరాక చూపు లేక తమ మధుర గానం జనాన్ని ఆకట్టుకుంటూ భిక్షాటన జీవనాధారంగా కాలం గడుపుతున్నారు. వారిని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని భక్తులతో పాటు అంద కళాకారులు కోరుతున్నారు. పల్లె తల్లిని సోపతుల్లని పాడి పంటని కొట్టుకోదని అవ్వాయి అని ఆలు పిల్లని అక్క చెల్లిని అన్న తమ్మిని అందరినీ ఇడిచి వచ్చినము ఎల్ల తలవాడి గలుపులో ఉంటున్నాము. పండుగలు మాకు లేవురన్నా, పండుగలు మాకు ఉండవన్నా. వరుసగా కురుస్తున్న వర్షాలతో హుజురాబాద్ పోచమ్మవాడలో ఇల్లు కూలింది. హుజురాబాద్లోని పోచమ్మవాడలో ఇల్లు కూలుతున్న విషయం గమనించిన దంపతులు తమ ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గుడ్డెలుగుల రవి, వనిత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. రవి ఒక కోళ్ల ఫామ్లో పనిచేస్తుండగా వనిత ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తుంది. అయితే రాత్రి పడుకున్నాక పెద్ద శబ్దం రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు వచ్చారు. బయటకు రాగానే ఇల్లు కూలింది. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో మొదట తమకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పిన అధికారులు తర్వాత రాలేదని చెప్పారని, వర్షానికి తమ ఇల్లు కూలి వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. మా ఆయన గుడ్డలుగుల రవి, నాకు ఇద్దరు పిల్లలు. మేము ఇక్కడ తెలుగువాడకు పాతింట్లు ఉంటాము. నైట్ వర్షానికి మా ఇల్లు కూలింది. మేము ఆల్రెడీ ఇందిరమ్మ పథకంలో మాకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పిండ్రు, కానీ మళ్ళీ మాకు ఫైనల్ లిస్ట్లో మాత్రం మా పేరు రాలేదు. నేను అధికారులందరిని అడిగినా ఎవరు చెప్పలే, ఎవరు రాలేదని చెప్పిండ్రు. ఏమైందో తెలియదు, కానీ మా ఇల్లు మాత్రం మాకు అధికారులు ఎవరు స్పందించట్లేదు. ఇప్పుడైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదరించాలని. మెట్పల్లి పట్టణంలో స్వచ్ఛతో స్వచ్ఛత మీ సేవ 2025 ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈరోజు స్వచ్ఛోత్సవ్ స్వచ్ఛత ఈ సేవ 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమంలో భాగంగా రేగుంటలో ఉన్నటువంటి నర్సరీలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మోహన్ మాట్లాడుతూ రేగుంటలో ఉన్నటువంటి నర్సరీలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగిందని, వర్షాలకు విపరీతంగా గడ్డి పెరిగిపోయినందున ఆ గడ్డిని తీయించడం జరుగుతుందని, వన మహోత్సవ సిబ్బందిచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని ఆయన అన్నారు. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, మాతో పాటు వీధిలో చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని పక్క వారికి కూడా తెలియజేస్తామని, నా దేశ పరిశుభ్రత మా వంతు సహాయంగా దేశంలో ముందుకు తీసుకెళ్తూ సహాయపడతారని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, చెత్తను మురికి కాలువలో గాని రోడ్లపై గాని వేయకుండా మున్సిపల్ ఆటోలకు అందివ్వాలని ఆయన కోరారు. మన ఊరిని పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, జూనియర్ అసిస్టెంట్ విజయ్, ముజీబ్, వన మహోత్సవ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. దసరా పండుగ పేరు చెప్పుకుని రామలీల నిర్వహణకు మనుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అక్రమ వసూలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ఆరోపించారు.
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో మీడియాతో రసమయ్య మాట్లాడుతూ పండగ పేర ఇప్పటి వరకు తన వద్ద ఉన్న సమాచారం మేరకు 1,15,00,000 వసూలు చేశారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో బతుకమ్మ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బతుకమ్మ విగ్రహాలకు రంగులు వేయలేదని, లైటింగ్ ఏర్పాట్లు లేక సెల్ ఫోన్ వెలుతురులో మహిళలు ఎంగిలి పూల బతుకమ్మ ఆడారని విమర్శించారు. ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన డబ్బులను గ్రామానికి ₹1,00,000 చొప్పున ఇచ్చి బతుకమ్మ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ రాష్ట్రంగా మనం పోరాటం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక చూసినావు బతుకమ్మ పండుగను మేము గిన్నీస్ బుక్లో రికార్డులో ఎక్కిస్తామన్నాడు. ఎక్కించాడు. ఎట్లా ఎక్కించిందంటే ఎలాంటి ఏర్పాట్లు మొదటిసారి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఎంగిలి పూల బతుకమ్మను మొదలుపెట్టినటువంటి రికార్డు మాత్రం చాలా బ్రహ్మాండంగా నిర్వహించినారు. అందులో మాత్రం ఎక్కించారు ఇలా కాంగ్రెస్ సర్కారు. గిన్నీస్ వరల్డ్లోకి ఎక్కింది. ఎప్పుడు కానీ ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి లేదు. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా బతుకమ్మ పండుగ నిర్వహించినటువంటి సందర్భం కూడా లేదు. ఎందుకంటే మాకు మొదటి నుంచే చాలా అనుమానాలు ఉండే. ఎప్పుడైతే తెలంగాణ తల్లి అని ఒక బొమ్మ పెట్టి గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను మాయం చేసిరో అట్లాగే తెలంగాణలో కూడా ఆడబిడ్డలు గౌరవంగా కొలుచుకునే బతుకమ్మను కూడా మాయం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఇలా బతుకమ్మకు ఎక్కడ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం అనేది బతుకమ్మ మీద కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి వివక్ష మనకు తెలిసిపోతా. ఇప్పటికీ ఈ క్షణానికి పొద్దుగాల 8:25 వరకు వాళ్ళు వసూలు చేసిన రామలీల పేరు మీద ₹1,15,00,000 వసూలు చేసి ఇయ్యాలకి పొద్దుగాల 8:25 వరకు వాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులు పక్క ఆధారాలతో సహా చెప్తా ఉన్నాడు. రేపు పొద్దుగాల మన పేసి వీడి చూపి అంటే కూడా బ్రహ్మాండంగా చూపిస్తాం. నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మేమేమి ఇయ్యలేదు. పాపం వాళ్ళ కార్యకర్తలు కొంతమంది తీసుకొచ్చుకున్నారు. చెప్తున్నా వసూలు చేసిన పైసలకి ఊరూరికి నీ పైసలు ఇయ్యని చెప్తున్నా. నువ్వు మళ్ళీ అట్లా మరి ఈ పైసలు అడిగితే ఎట్లా అంటే కూడా నీకు అవసరం లేదు. నేను ఇస్తా అని చెప్తున్నా. బరాబరి చెక్కు పంపిస్తా. ధర్మపురి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం పలు చోట్ల దుర్గామాత విగ్రహాలు కొలువుదీరాయి. ధర్మపురి నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో దుర్గామాత విగ్రహం కొలువుదీరగా లక్ష్మీ నరసింహస్వామి పుట్ట బంగారం వేదిక పక్కన మహాశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గామాత కొలువైంది. స్థానిక ఉజ్జల వీధిలోని నర్మదేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత విగ్రహం కొలువుదీరినది. కొలువైన దుర్గామాత మండపాలను క్షేత్రవాసులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. జీఎస్టీ 2.0 అమలుపై కరీంనగర్లో వ్యాపార వాణిజ్య కేంద్రాలను బీజేపీ శ్రేణులు సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ సవరణ రేట్లు దేశ ఆర్థిక విధానానికి, వినియోగదారుల ఖర్చులో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని బీజేపీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ తెలిపారు. నూతన జీఎస్టీ అమలైన నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ శ్రేణులు పట్టణంలోని పలు వాణిజ్య వ్యాపార కేంద్రాలను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. జీఎస్టీ కో కన్వీనర్లు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కన్న కృష్ణ, రంగు భాస్కర్చార్యులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చాక ప్రజలందరూ ఉపయోగించుకునే అన్ని రకాల ముఖ్యమైన వస్తువులపై ట్యాక్స్ తగ్గింపు ఇదే మొదటిసారని తెలిపారు. ముఖ్యంగా గతంలో ఉన్న 4 పన్ను స్లాబ్లను రద్దు చేసి ఒక సరళమైన 3 అంచెల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, నిత్యావసర వస్తువులకు 5%, సాధారణ వస్తువులకు 18%, విలాసవంతమైన హానికరమైన వస్తువులకు 40%తో జీఎస్టీ వర్తించేలా మార్పులు చేపట్టి ప్రజలకు, వినియోగదారులకు మేలు జరిగేలా మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ సింగరేణిలో వాస్తవ లాభాలపై బోనస్ ఇవ్వలేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలోని గోదావరికని 2వ ఇంక్లైన్ బొగ్గు గనిపై కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీబీజేకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఆజీవన్ ఏరియా నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరు, సింగరేణి యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలపై వాటాను చెల్లించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడితో కార్మికులకు తీరని అన్యాయం చేసిందని, సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించారు. సంస్థకు వచ్చిన లాభాలపై ఒక్కొక్క కార్మికునికి కనీసం 5 లక్షలపై చిలుకు వచ్చే అవకాశం ఉండేదని, కానీ కేవలం ₹1,95,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంస్థకు వచ్చిన నికర లాభాలపై వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో
ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్నీ పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. నివాస గృహాలు లేకుండా హౌస్ నంబర్లు ఉంటే వాటిని గుర్తించి తొలగించాలని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూలు, అండర్ అసెస్మెంట్, ఆన్ అసెస్మెంట్లు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, కన్వర్ట్ కమర్షియల్ యూజర్ ఛార్జీల వసూలు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ విత్ ట్రేడ్ లైసెన్స్ వితౌట్ స్ట్రక్చర్ హౌస్ నెంబర్లు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి సలహాలు, సూచనలు చేశారు. వార్డు ఆఫీసర్లు, ఆర్వెల్, ఆర్ఐలు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి గృహ సముదాయం లేకున్నా హౌస్ నెంబర్లు ఉంటే త్వరగా గుర్తించి వాటి హౌస్ నెంబర్లను తొలగించాలన్నారు. అలాంటి వాటిపై ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బకాయిలు చెల్లించని వారికి నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి పన్నులు చెల్లించని వారినల్లా కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాపర్టీల పన్నులు కూడా వసూలు చేయాలన్నారు. డెమాల్యుయేషన్ చేసిన ప్రభుత్వ భవనాల హౌస్ నంబర్లు ఏమున్నా వాటిని తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సారథి పోర్టల్ సేవలను కరీంనగర్ జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ కోరారు. తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో సారథి పోర్టల్ ద్వారా మొట్టమొదటిసారి లర్నింగ్ లైసెన్స్ను పడాల రాహుల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు లర్నింగ్ లైసెన్స్లు, పర్మనెంట్ లైసెన్స్లు, ఇతర లైసెన్స్లలో స్లాట్ బుకింగ్లు, టీజీ ట్రాన్స్ఫార్మర్లు వెబ్సైట్ ద్వారా జరిగేవని పేర్కొన్నారు. ప్రస్తుతం సారథి పోర్టల్ ద్వారా లర్నింగ్ లైసెన్స్లు, పర్మనెంట్ లైసెన్స్లు, ఇతర లైసెన్స్లకు సంబంధించి సారథి పోర్టల్ ద్వారా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ ప్రజలకు కొత్త జీఎస్టీ విధానం దసరా బహుమతిగా ఇస్తున్నామంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీపై తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీ అరవింద్ మాట్లాడారు. పేద ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉంటుందన్నారు. దసరా పండుగ బహుమతి అందించిన మోదీకి ఎంపీ అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నవరాత్రులకి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ బహుమతి ప్రధానమంత్రి భారతీయులకు ఇచ్చింది ఈ నవరాత్రులకి ఈ కొత్త జీఎస్టీ విధానం. 99% గూడ్స్ పైన జీఎస్టీ తగ్గుముఖం పట్టింది. మీకు మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్. గోదావరి కనిలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బతుకమ్మ సంబరాలలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు వెళ్లిన ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఘన స్వాగతం లభించింది. హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు, తెలంగాణ జాగృతి సభ్యులు ఘన స్వాగతం పలికారు. గోదావరి కనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవానీ దీక్ష స్వాములను అభినందించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణిలో లాభాల వాటా కార్మికుల హక్కు ప్రభుత్వం వేసే భిక్షం కాదని సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాల ఆధారంగానే కార్మికులకు వాటా చెల్లించాలి. గోదావరి ఖనిలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని ముత్తెంపేట షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత ఉంది. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నాం. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెల్లడి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో వర్షానికి కూలిన ఇల్లు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వేములవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు, ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. చూపు లేకపోయినా మధుర గానంతో జనాన్ని ఆకట్టుకుంటున్న అన్నదమ్ముళ్ళు, పొట్టకూటి కోసం కొండగట్టులో అడుక్కుంటున్న అంద కళాకారులు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి. కరీంనగర్లో రామ్నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉచిత ఆయుర్వేద క్యాంపులో కలెక్టర్ పమేలా సత్పతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.